హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు నేను మా బేబీకి యూస్ చేసే స్కిన్ కేర్ రొటీన్ మొత్తం చూపిద్దాం అనుకుంటున్నానండి. నేను ఏమేమి ప్రోడక్ట్స్ యూస్ చేస్తాను క్లియర్గా వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే బేబీ స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా, చాలా జెంటిల్గా ఉంటుంది కదండి. మనము అస్సలు ఇలాంటి అదే మీన్ ఎక్కువ పెర్ఫ్యూమ్ స్మెల్ వస్తున్నవి, కెమికల్స్ ఎక్కువ ఉన్న ప్రోడక్ట్స్ అస్సలు వాడకూడదండి. మీరు కాస్ట్ చూసి ప్రోడక్ట్ని డిసైడ్ అవ్వద్దు. కాస్ట్ ఎక్కువగా ఉన్నవన్నీ మంచి ప్రోడక్ట్స్ అన్నట్లు, కాస్ట్ తక్కువగా ఉన్నవన్నీ ఇవి చీప్ అన్నట్లు అట్లా అస్సలు తీసుకోవద్దు. ఈ ప్రోడక్ట్ నాకు తెలిసి ఈ మదర్ స్ప్లాష్ ప్రోడక్ట్ అనేది చాలామందికి తెలిసి ఉండదు, కానీ ఇది చాలా బెస్ట్ కూడా కాదు, ది బెస్ట్ ప్రొడక్ట్స్ అని నేను చెప్తాను. ఎందుకంటే వీటిలో చాలా కెమికల్స్ తక్కువ ఉంటాయి అండ్ చాలా ఫ్రాగ్రెన్స్ ఫ్రీ ఉంటుంది. నేను మా బేబీ పుట్టినప్పటి నుంచి ఈ ప్రోడక్ట్సే యూజ్ చేస్తున్నాను. చూడండి, ఇది మదర్ స్ప్లాష్ ప్రోడక్ట్స్ అనమాట. ఇవి ఆ ప్రోడక్ట్స్లో ఇది బాడీ లోషన్. చాలా హైడ్రేటెడ్గా ఉంటుందండి. ఇది చాలా బాగుంటుంది. నేనైతే 1 ఇయర్ నుండి యూజ్ చేస్తున్నాను. మా పాపకు 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. నాకైతే ఎలాంటి ర్యాషెస్ కానీ, ఎలాంటి అన్కంఫర్టబుల్ ఫీలింగ్ కానీ అట్లా ఏం నేను చూడలేదు. నాకు బాగా అనిపించినాయి ఈ ప్రోడక్ట్స్. నేను అన్నీ ఇవే యూజ్ చేస్తానండి. లోషను ఇందులోనే యూజ్ చేస్తాను. ఇవిగోండి, సోపు దీనిలోనే యూజ్ చేస్తున్నాను. అండ్ ఇది షాంపూ కూడా దీనిలోనే యూజ్ చేస్తున్నాను. చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇందులో నేను వాడేవి కాకుండా ఇంకా కూడా కొన్ని ఉన్నాయి, అన్సెంటెడ్ ఉన్నాయి. నేను పుట్టినప్పుడైతే అవి యూస్ చేశాను అన్సెంటెడ్. తర్వాత కొంచెం హైడ్రేటెడ్గా ఉండాలి అని ఈ ప్రోడక్ట్స్ తీసుకుంటున్నాను. వాటిలోనే అన్సెంటెడ్, ఇవి కూడా అన్సెంటెడ్ కాదు కానండి, చాలా లైట్ ఫ్రేగ్రెన్స్ ఉంటుంది. అసలు ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఉండదేమో ఆ ఫ్రేగ్రెన్స్. చాలా 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 మైల్డ్గా ఉంటుంది. నేను పౌడర్ కూడా ఇందులోనే తీసుకున్నాను. ఇదైతే నార్మల్ పౌడర్ లాగా అస్సలు డస్ట్ లేదండి. చాలా ఎలా అంటారంటే, దీని మీద వేసి చూపిస్తాను చూడండి. ఇది ఓట్ మీల్ కంప్లీట్గా ఆ ఓట్స్ పౌడరు అలానే అనిపిస్తుంది. పౌడర్ కూడా అస్సలు డస్ట్ లెగుస్తున్న ఫీలింగే ఉండదు. నేనైతే దీన్ని ఏం వాడనండి పౌడర్ని. జస్ట్ ఒక బొట్టు పెడితే ఆ బొట్టుకి ఏదన్నా అంటించడము, అలాంటి పర్పస్కి తప్ప నేను ఈ ప్రోడక్ట్ని ఏం యూజ్ చేయను. బట్ యూజ్ చేసినా కూడా, ఎప్పుడైనా అవసరమై యూజ్ చేసినా, ఇది కార్న్ఫ్లోర్ పౌడర్ ఉంటుంది కదండి, ఆ కార్న్ఫ్లోర్ పౌడరు అండ్ ఓట్ పౌడరే ఉంటుంది. ఇందులో ఏమీ హార్మ్ఫుల్ కూడా ఏం కాదు. బట్ యూజ్ చేయకుండా ఉంటేనే బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే పిల్లలకి లంగ్స్ అప్పుడే డెవలప్ అవ్వవు కదండి. సో అంతో ఇంతో అయినా సరే ఇందులోది వాళ్ళ లంగ్స్కి ఎఫెక్ట్ అవుతుందేమో అన్న భయంతో నేనైతే యూజ్ చేయను. అండ్ క్రీమ్ చూడండి, ఇది యూజ్ చేస్తాను నేను డైపర్ ర్యాష్కి. నేను మదర్ స్ప్లాష్లో కూడా యూజ్ చేశాను డైపర్ ర్యాష్కి. న్యాచురల్ ప్రొడక్ట్స్ కదా అవి అన్నట్లు, కానీ నాకు అదేమంత బాగా అనిపించలేదు ర్యాష్కి. నాకు ఈ పౌడరే చాలా బాగా అనిపిస్తుంది. ఈ క్రీమే చాలా మంచిగా అనిపించింది. సో నేను ఇదే యూజ్ చేస్తాను, హిమాలయ వాళ్ళది. చాలా బాగుంటుందండి ఈ క్రీమ్ కూడా. పిల్లలకి దయచేసి డైపర్ వేసేటప్పుడు క్రీము పౌడర్ లేకుండా మాత్రం అస్సలు డైపర్ వేయొద్దండి. చాలా ఆ ర్యాషెస్ అసలు మనం ఇంకా హ్యాండిల్ చేయలేమన్నమాట. సో క్రీమ్ అయితే ఈ డైపర్ ర్యాష్ క్రీమ్ యూస్ చేస్తాను. అండ్ పౌడర్ అయితే నేను ఇది యూస్ చేస్తానండి. నాకు ఈ పౌడర్ కూడా అంత ఏమంటారు డేంజరస్గా అట్లేం లేదు, కొంచెం పిల్లలకి యూస్ చేసే దానిలాగే ఉంది. నాకు ఈ పౌడరు, ఈ క్రీము యూస్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నేనేమి ర్యాష్ ఫీల్ అవ్వలేదు పిల్లలకి, పాపకి. బాగానే ఉంది, బాగానే యూస్ఫుల్గా ఉంది. అండ్ ఇది మస్కిటో బైట్ రోల్ ఆన్ అండి. నేను తీసుకున్నానే కానీ అస్సలు యూస్ చేయలేదు. ఏమో నాకెందుకో మంచిది అని చాలా రివ్యూస్ చూసి నేను ఇది తీసుకున్నాను, కానీ
ఎంత మంచిదైనా కూడా ఏమో ఆ మస్కిటో బైట్ రోల్-ఆన్స్ అట్లా పిల్లలకి అప్లై చేస్తే వాళ్ళు ఏమైనా నోట్లో పెట్టేసుకుంటారేమో వేళ్ళు. దానివల్ల వీళ్ళనే కాదు, స్కిన్ అయినా వాళ్ళు కొంచెం సక్ చేస్తూ ఉంటారు కదండీ. దానివల్ల ఏమైనా పిల్లలకు ప్రాబ్లం అవుతుందేమో, ఎందుకులే అన్నట్లు నేనేమీ అప్లై చేయట్లేదు. మా ఇంట్లో అంత పెద్దగా దోమలు కూడా ఏమి ఉండవండి. ఎప్పుడైనా 1, 2 బైట్ చేసినా కూడా నేను జస్ట్ అలా కోకోనట్ ఆయిల్ని అలా రబ్ చేసి వదిలేస్తాను. కానీ నేనేమీ ఈ రోల్-ఆన్ అయితే యూజ్ చెయ్యలేదు. అందుకే ఫుల్ బాటిల్ లానే ఉందండి. అస్సలేమీ యూజ్ చేయలేదు. అండ్ ఈ వైప్స్ నేనైతే పుట్టినప్పుడు ఈ వైప్స్ యూజ్ చేయలేదండి. నేను మైలో ప్రొడక్ట్స్ యూజ్ చేశాను. పుట్టినప్పుడు మైలో వైప్స్ యూజ్ చేశాను. అవి కొంచెం జెంటిల్గా అండ్ కోకోనట్ ఆయిల్ మాయిశ్చరైజర్ లాగా అలా ఉంటాయి ఆ వైప్స్. స్మెల్కు చాలా కొంచెం జెంటిల్గా ఉంటాయి. తర్వాత కానీ అవి చాలా కాస్ట్లీ అండి మైలో వైప్స్. నేను అందుకని ఇక సరేలే, కొంచెం పెద్దదైంది కదా పాప, ఎప్పుడైనా అవసరమైతేనే కదా యూజ్ చేసేది అన్నట్లు ఇంకా లవ్ ల్యాబ్ తీసుకున్నాను. బట్ తీసుకున్నానే కానీ నేనేమంత పెద్దగా వాడట్లేదండి. ఎందుకంటే ఇక అంత అవసరం రాలేదు. చిన్నప్పుడు అంటే మనం కంటిన్యూస్గా వాళ్ళకి క్లీన్ చేస్తూ అట్లా ఉండాలి కాబట్టి నేను అప్పుడు మైలోనే వాడాను 6 months. ఇప్పుడు లవ్ ల్యాప్ ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు అట్లా అవసరమైనప్పుడు యూజ్ చేయడానికి ఉండదులే అని ఆ లవ్ ల్యాప్ తీసుకున్నాను. ఇవి కూడా బాగుంటాయండి, బాగుంటాయి, బాగానే హైడ్రేటెడ్గా ఉంటాయి. కాకపోతే కొంచెం స్మెల్ ఎక్కువగా అనిపించాయండి నాకు. అది ఒక్కటి తప్ప లవ్ ల్యాప్ మాయిశ్చరైజింగ్ వైప్స్ కూడా చాలా బాగుంటాయి. పిల్లలకి యూజ్ చేయడానికి జెంటిల్గా ఉంటాయి ఇవి కూడా. నేనైతే వాడే ప్రొడక్ట్స్ ఇవే అండి. ఇవి కాకుండా నేనేమంత పెద్దగా వాడను. కాటుకైతే నేను అస్సలు యూజ్ చేయనండి. నేను పుట్టినప్పటి నుండి కాటుకు పెట్టలేదు, ఇకపైన కూడా పెట్టను. కాటుక అస్సలు వాడొద్దని చెప్తున్నారు డాక్టర్స్. నేనైతే ఈ సోపు, ఈ లోషను, ఈ షాంపూయే కానీ సున్నిపిండి కూడా అసలు ఏం వాడలేదండి. మా డాక్టర్ ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. అప్పటి నుండి నాకు భయం సున్నిపిండి వాడాలన్నా కూడా. నేను అందుకని అసలు మా పాపకి సున్నిపిండి యూజ్ చేయలేదు. అండ్ బొట్టు అయితే ఇది యూజ్ చేస్తానండి. జస్ట్ ఇలా ఫింగర్కి రాసేసుకొని పెట్టేస్తాను. కాటుకను బొట్టులా కూడా నేనేం యూజ్ చేయలేదండి. పుట్టినప్పటి నుండి ఇదే యూజ్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఇదే యూజ్ చేస్తున్నాను. జస్ట్ బొట్టు ఒక్కటే పెడతాను, అది కూడా చుక్క కానీ అలా ఏం పెట్టను. బొట్టు ఒక్కటి పెట్టి వదిలేసేస్తాను. మీరు కూడా దయచేసి కాటుక లాంటి ప్రొడక్ట్స్ అసలు ఏం యూజ్ చేయొద్దండి పిల్లలకి. మేము ఇంట్లో చేస్తున్నాము, ఆర్గానిక్గా చేస్తాము, అలా కూడా అసలు ఏం పెట్టుకోవద్దు. ఎందుకంటే కాటుక చాలా డేంజరస్ అని చెప్తున్నారు డాక్టర్స్. దానివల్ల చాలా ఇన్ఫెక్షన్స్ అవుతూ చాలా ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు అండ్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. బట్ మన పెద్దవాళ్ళు మీకు పెట్టాం కదా అలా ఇలా చెప్తూ ఉంటారు. అవన్నీ తీసుకొని మీరైతే కాటుక అస్సలు యూజ్ చేయొద్దు. కాటుక యూజ్ చేయడం వల్ల చాలా అంటే చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయండి. అండ్ సోప్ చెప్పాను కదండి నేను, దీనిలోనే ఇలా ట్రేలా కూడా వస్తుంది. ఈ ట్రే మీద మనం సోప్ ఓపెన్ చేసి సోప్ పెట్టి యూజ్ చేసుకోవచ్చు. మనకి ఏదన్నా కొంచెం ఎక్కువ వాటర్లో తడిచి అలా అయినా సోప్ నానిపోకుండా ఉండడానికి ఇలా ట్రే కూడా ప్రొవైడ్ చేస్తాడు. ప్రతి సోప్లో ట్రే ఉంటుంది. ఇవంతా కాస్ట్లీ కూడా ఏం కాదండి, చాలా తక్కువ కాస్టే పడతాయి. అండ్ ఆ తక్కువ కాస్ట్లో కూడా మంచి ఎఫెక్టివ్గా ఉంటాయి. అండ్ ఇవి కేటగిరీ నెంబర్ 2లో ఉన్నాయి ఈ ప్రొడక్ట్స్ అన్నీ, ఈ మదర్ స్ప్లాష్ ప్రొడక్ట్స్ అన్నీ. కేటగిరీ నెంబర్ 1 ఏంటంటే న్యాచురల్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఆ న్యాచురల్ ప్రొడక్ట్స్ పిల్లలకి అంతగా సెట్ అవ్వకపోవచ్చు. అందుకే నేను మదర్ స్ప్లాష్ తీసుకున్నాను. మదర్ స్ప్లాష్ అయితే చాలా బాగా యూజ్ అయింది నాకు. నేనేమీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదు, బాగా అనిపించింది.
ఇఫ్ మీకు కూడా యూజ్ చేయాలి అనుకుంటే కనుక ఇవి అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో అన్నిట్లో అవైలబుల్గా ఉన్నాయి ఈ ప్రోడక్ట్స్. ఒకసారి ఈ నేమ్ యూజ్ చేసి మదర్ స్ప్లాష్ అని మీకు ఏ ప్రోడక్ట్ మదర్ స్ప్లాష్లో మీకు ఏ ఐటెం కావాలో ఆ ఐటెం సెట్ చేయండి. జస్ట్ ఫస్ట్ అంటే ఐ మీన్ కొన్ని తీసుకొని వాడి చూడండి. మీకు నచ్చి బాగుంది అనుకుంటేనే మీరు ఎక్కువ తీసుకొని యూస్ చేయండి. ఇవి pH వాల్యూ కూడా చాలా తక్కువే ఉంటుందండి. 5.5 అన్నారు కానీ 5.5 బిలోనే ఉంటుంది. నేనైతే గ్యారంటీ ఇస్తాను అండి వీటికి. నేను యూస్ చేస్తున్నాను కాబట్టి. అండ్ మీరు కూడా యూస్ చేసి మీ ఎక్స్పీరియన్స్ ఏంటో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మీకు కనుక నేను షేర్ చేసే ఇలాంటి వీడియోస్ కావాలి అంటే నా ఛానల్ని షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. మీ సపోర్ట్ నాకు చాలా పెద్ద అచీవ్మెంట్లా ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.